క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో కెఎస్ రామారావు గారు తెరకెక్కించిన ఎండమూరి నవలా చిత్రం అభిలాష. ఈ కాంబినేషన్ అనగానే పదకర్త వేటూరి గారు, స్వరకర్త ఇళయరాజా గారు తప్పనిసరి. వారి పాటలకి ప్రాణం పోయడానికి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మల గాత్రాలు మరీ తప్పనిసరి. ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సంపంగి గీతమే ఈ సందెపొద్దుల పాట. ఆ పాటతోనే ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఎంఎం శ్రీలేఖ గారు. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. మబ్బు పట్టే కళ్ళు తప్పిప్పులయ్యే ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. ఎల్లువయ్యేడు ఏడెక్కిపోయేవాడు, ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు, ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు. కొండ కోన జలకాలాడే వేళ, కొమ్మరిమ్మ చీర కట్టే వేళ. పిందె పండై చిలక కొట్టే వేళ, పిల్ల పాప నిదరే పోయే వేళ. కలలో కౌగిలే కన్నులు దాటాలా, ఎదలే పొదరిల్లై వాకిలి తీయాల, ఎదటే తుమ్మెద పాట పూల బాట వేయాల. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. ఎల్లువయ్యేడు ఏడెక్కిపోయేవాడు, ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు, ఎన్నడు వస్తాడు ఏమిస్తాడు. మల్లె జాజి మత్తు జల్లే వేళ, పిల్ల గాలి జోల పడే వేళ. వానే వాగై వరదై పొంగే వేళ, నీవే నీవై వలపై సాగే వేళ. కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల, పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాల, పగలే ఎన్నెల గుమ్మ చీకటి గువ్వాలాడాల. ఆ సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. మబ్బు పట్టే కళ్ళు తవ్విప్పులయ్యే ఒళ్ళు, ఎవరికిస్తుందో ఏమవుతుందో, అరెరెరె ఎవరికిస్తుందో ఏమవుతుందో. సందె పొద్దుల కాడ సంపంగిన వింది, అందగాడికి తోడు చలిగాలి రమ్మంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ శ్రీలేఖ గారు. సార్ ఒక్క క్వశ్చన్ సార్,
మీరు ఎలాగైతే ఇళయరాజా గారి సినిమాలకు మ్యాక్సిమం సాంగ్స్ పాడారో అలాగే చిరంజీవి గారికి కూడా మ్యాక్సిమం సాంగ్స్ మీరే పాడినట్టుగా ఉన్నారు. ఉండొచ్చు బహుశా, ఏమో. అవును, అంతేలేండి, వేరే దారి లేదు. ఓకే సార్, అది అడుగుదామని. అయిపోయింది. అంతేనా? అంతే. ఓకే, థ్యాంక్ యూ శ్రీలేఖ గారు. ఒక చిన్న విషయం చెప్పేసి వెళ్ళిపోతానే. చెప్పండి సార్. చిరంజీవి గారు అద్భుతంగా అప్పుడు డాన్సులు చేస్తేనే సినిమాలను సాగుతున్న ధోరణిలో ఇళయరాజా చేసిన ఈ మ్యూజిక్ అటు నృత్య ప్రధానమైంది, బట్ ఎక్కడన్నా మాధుర్యం చెడ్డదా, ఎంత అందంగా చేశాడు పాట. థర్డ్ మ్యూజిక్లో ఒక 4 ఆవృతాలు డాన్స్ చేసే ఆర్టిస్ట్ ఉన్నప్పుడు రిథమ్ లేకుండా ఒక మ్యూజిక్ని చేయడం అనేటటువంటిది వాడికే చెల్లింది. మా ఇద్దరికి కూడా ఇందులో అందరికీ ఇష్టమైన ఒక ఫేస్, ఆ 8 బార్లు ఒకటి చేశాడు చూడండి ఫ్లూట్లో. ఎందుకు ప్రతిసారి జీవమని లాగేస్తుంది. అబ్బా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారుపేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు, సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కూన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడాం. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడ దొరక ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి గోచినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళు ఎవరు చేయలేని పని నువ్వు చేసావు. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడబడో అన్నారు. మొత్తం మాస్ వచ్చేసింది అందులో. బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు, చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడారు.
దూరమైతే బతక. అది ఫుల్ ఫ్లో రావాలి, అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే అబ్బబ్బబ్బబ్బబ్బ. నింపేశావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా మౌనమందువే. ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.